సో హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయి ప్రకాష్ బాణంగ. మనమైతే నుబ్రా వ్యాలీ నుంచి అయితే ఇంకా ప్యాంగాంగ్ లేక్ అయితే స్టార్ట్ అయిపోయినాం డైరెక్ట్. సో రూట్ అయితే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడైతే ఆగారు, మరి చూద్దాం ఒక్క సెకండ్. రూట్ తెలుస్తలేదా? వాళ్ళు వెళ్ళిపోయారు కదా మన వాళ్ళు. ముందు ఇంకో R15 ఉన్నదా? మనమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మొత్తం రైడర్సే అందరూ కాకపోతే వీళ్ళందరూ ప్యాకేజ్ ద్వారా వచ్చిన. ఇక్కడ ఏమైందంటే సిగ్నల్ రావట్లేదు. రూట్ లొకేట్ చేద్దామన్నా కూడా సిగ్నల్ అయితే అస్సలు లేదు, కంప్లీట్గా సిగ్నల్ లేదు. బా చూడండి రూట్లు అయితే ఎట్లున్నాయో. ఇంట్లోకి వెళ్ళి పోవాలి, మా పోతుంది 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 పోతుంది. అమ్మా వచ్చేసినాం మొత్తానికి అయితే. అమ్మా అసలు డేంజర్ ఉన్నాయి. ప్యాంగాంగ్ వెళ్ళే రూట్ అయితే చాలా వరస్ట్ ఉంది. మొత్తం ఆఫ్ రోడింగే ఉంది కంప్లీట్గా. ఒక 200 కిలోమీటర్స్ దాకా మనమైతే ఆఫ్ రోడింగే చేయాల్సి వస్తుంది. అసలు నాకైతే డామర్ రోడ్ అయితే ఇందాక ఒక 2 కిలోమీటర్స్ అయితే వచ్చినట్టుంది. ఇంకా మొత్తం ఆఫ్ రోడింగే ఉంటుంది. అసలు మీకు రూట్ ఉన్నట్టు కూడా మీకు కనిపించదు, కానీ అదే రూట్ ఇంకా తప్పదు. ఇంకా మొత్తం రూట్ చూసానికి మీకు ఇప్పుడు కెమెరాలో చూస్తున్నట్టయితే సాఫ్ట్గా అయితే ఉందేమో, కానీ ఇక్కడైతే మొత్తం కింద అన్ని స్టోన్సే. నా బార్ అండ్ మిర్రర్ షేక్ అవుతున్నాయి, నా హ్యాండిల్ షేక్ అవుతుంది, ఇంజన్ గార్డ్ షేక్ అవుతుంది, మొత్తం మొత్తం నా బైక్ ఉన్న అన్ని పార్ట్స్ అయితే మొత్తం కంప్లీట్గా షేక్. 2 అవర్స్ అయింది మనమైతే ఇప్పటిదాకా ఆఫ్ రోడింగ్ చేసి అయితే. మా అయినా కూడా ఇంతవరకు అయితే కొంచెం డాంబర్ రోడ్ అయితే రాలేదు నాకైతే. ఓ మా జస్ట్ మిస్. చూడండి మొత్తం డెజర్ట్ లెక్కనే ఉంది కంప్లీట్గా. 360 డిగ్రీస్ మొత్తం నా కెమెరాలో ఇంకా 360 డిగ్రీస్ అంతా కవర్ చేస్తుంది, డెజర్ట్నే కవర్ చేస్తుంది. బాబా రూట్ అయితే వరస్ట్ అసలు. నేను చెప్పలేను ఇంకా, నేను మీకు ఇట్లా అనిపిస్తుంది కానీ నేనైతే నడవలేకపోతున్నా. సెకండ్ థర్డ్ వరకే లాస్ట్. థర్డ్ గేర్ తర్వాత నుంచి ఇంకా నేను 4th గేర్ వేయలేకపోతున్నా. అంత రావట్లేదు నాకు ఛాన్స్. కంప్లీట్గా ఇట్లా కొంచెం స్పీడ్ వెళ్ళంగానే ఆటోమేటిక్గా ఏదో ఒక స్టోన్ అన్న అడ్డం వస్తుంది, ఏదో ఒక గుంటలన్నీ వస్తున్నాయి నాకు తప్పించి. ఒక 50-60 స్పీడ్ అయితే మెయింటైన్ చేయలేకపోతున్నా. ఇప్పుడైతే ఒక 45 ఉన్నట్టున్నాను నేనైతే ప్రజెంట్ అయితే. ఇట్లా ఎంత దూరం పోవాలో, ఎంతసేపు పోవాలో. ఇంకా నాకు ఒక 5 అవర్స్ జర్నీ ఉన్నట్టుంది ప్యాంగాంగ్ లేక్. అసలు ఈ ప్యాంగాంగ్ లేక్ వెళ్ళడానికే చాలా ఆఫ్ రోడింగ్ చేయాల్సి వస్తుంది. కార్దుంగ్లా పాస్ కూడా కొంచెమే నాకైతే ఆఫ్ రోడింగ్ అయితే కొంచెమే చేసిన, మీరు చూసుండొచ్చు ప్రీవియస్ వీడియోలో అయితే. ఈ ఒక్క ప్యాంగాంగ్ లేక్ అయితే చాలాసేపు అయితే ఆఫ్ రోడింగ్ చేయాలి. మళ్ళీ ప్యాంగాంగ్ లేక్ నుంచి వెళ్ళి మనాలి వెళ్ళడానికి ఇంకా డేంజర్ ఉంటుందంట. రూట్ మొత్తం వాటర్ పాసింగే ఉంటుందంట. చూడొచ్చు మనకైతే ఫస్ట్ ఒక బ్రిడ్జ్ అయితే వచ్చింది. ఇక్కడైతే మొత్తం వాటరే ఉన్నాయి కింద, మొత్తం క్రిస్టల్ క్లియర్ బ్లూ కలర్ ఉన్నాయి వాటర్ అయితే. నచ్చింది నాకైతే. ఇక్కడ చలి కూడా అంతేం లేదు, లైట్గా అయితే ఉంది. కొంచెం అయితే చలి అయితే పెడుతుంది నాకు. ఇక ప్యాంగాంగ్ లేక్ వెళ్ళినాక అక్కడ ఎంతుందో తెలియదు చలి అయితే నాకు. చలో ఇప్పుడు చూడండి రూట్ ఎట్లా అయిపోయిందో. మొత్తం కింద అయితే స్టోన్స్, మొత్తం పెద్ద పెద్ద స్టోన్స్ అవి. అమ్మమ్మ ఆ బండి ఎట్లా ఎక్కుతుందో నాకు అర్థమే కావట్లేదు. అసలు చూడండి స్టోన్స్ చూడండి ఎట్లున్నాయో. అమ్మ 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 నేను నా కంట్రోలింగ్ కూడా అప్పుడప్పుడు భయం అవుతుంది. చాలా స్టోన్స్, ఎంత స్టోన్స్ అంటే పెద్ద పెద్ద స్టోన్స్ ఎక్కించిన. రికార్డ్ అవ్వలేదు కొన్ని అయితే, కానీ పెద్ద పెద్ద స్టోన్స్. ఒక కాడైతే డెడ్ స్టోర్ చేసేసరికి మొత్తం డైరెక్ట్ వచ్చి బార్ అండ్ మిర్రర్కి గుద్దుకుంది కెమెరా వచ్చేసి. నా హెల్మెట్తో సహా మొత్తం మిర్రర్కి అయితే గుద్దుకున్నాను. లక్కీలీ కెమెరాకి అయితే ఏం అవ్వలేదు. చలో ఇంకా ఎంత దూరమో ఏమో నాకైతే దూబ్ అవుతుంది. ఫస్ట్ ఒక కాడ అయితే వాటర్ బ్రేక్ అయితే తీసుకుంటాము. ఒక్కడికి ఒక 2 అవర్స్ అయితే రైడ్ అయితే చేసినాము. ఇంకొక 3 అవర్స్లో అయితే మనమైతే వెళ్ళిపోతుండొచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. ప్యాంగాంగ్ వెళ్ళే రూట్లో అయితే మేము ఫ్యూయల్ది క్యాన్ అయితే కట్టినాము. అది మొత్తం లీక్ అయిపోయింది. దగ్గర 1 లీటర్ లీక్ అయిపోయింది. సో ఆగి మళ్ళీ సెట్ చేసుకుంటున్నాము. రోడ్ అయితే అస్సలు బాగాలేదు. ఇప్పుడే కొంచెం మంచి రోడ్ అయితే ఎంటర్ అయినాం. చూడాలి ఇది ఎంత దూరం వరకు ఉందో. ఎంత దూరం ఉంది బ్రో? ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 100 కిలోమీటర్స్, ఇంకా 100 కిలోమీటర్స్ ఉందంట. పోయేసరికి ఇంకా 2 అవర్స్ 3 అవర్స్ 3 అవర్స్. చూడండి అసలు ఎట్లుందో. ఇప్పుడైతే నా బండి అయితే ఒక
60 స్పీడ్ అయితే యావరేజ్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ హెవీ వెహికల్స్ వెళ్ళి అయితే రూట్కి వస్తే కొంచెం సెట్ అయింది. అంటే వెళ్ళిన రూట్లోనే అయితే నేను వెళ్తున్నాను. ఎందుకంటే పక్కన మొత్తం స్టోన్సే ఉన్నాయి, చిన్న చిన్న స్టోన్స్. చూడొచ్చు రైట్ సైడ్ అయితే వెహికల్స్ అయితే చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. రాళ్ళు కూడా పడుతున్నాయి అప్పుడప్పుడు అయితే. సో కూల్గా వెళ్దామని అయితే ఒకటే స్ట్రేట్ రూట్ ఉంది. అంటే ఆ వెహికల్ వెళ్ళిన రూట్ ఒక 3 అవర్స్ ఆఫ్ రోడింగ్ తర్వాత అయితే నాకైతే ఒక మంచి రూట్ అయితే దొరికింది ఇప్పుడైతే. అంటే కొంచెం డమ రూట్ అయితే దొరికింది. అమ్మ ఏదో రైడర్లకు అయితే ఇది చాలా ఎక్కువ. ఎందుకంటే ఇంతసేపు ఆఫ్ రోడింగ్ చేసి ఒక రూట్ కనిపించింది అనుకో, ఒక్కొక్క ఏదో సామెత అంటారుగా, కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్టు అంతే అనుకోండి. ఎందుకంటే నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే యావరేజ్గా అయితే 100 మెయింటైన్ చేస్తున్న స్పీడ్ అయితే. ఇట్లనే ఉంటే మాత్రం ఈజీగా 3 అవర్స్ ఉన్నది నేను 1.5 అవర్లోనే 2 అవర్స్లోనే పోవచ్చు. 1 అవర్ అయినా సేఫ్ అవుతుంది నాకు. ఎందుకంటే ఆఫ్ రోడింగ్ రూట్ కొంచెం వచ్చినా కూడా కంప్లీట్గా బండి అయితే ఈజీ టు ఈజీ ఒక 50 to 60 అయిపోతుంది. 50 అనుకోండి ఇంకా యావరేజ్ 50, 45, 50. ఎందుకంటే ఎప్పుడు ఏ స్టోన్ వస్తుందో అర్థం కావట్లేదు. ఆ స్టోన్ ఎక్కేయంగానే మళ్ళీ బండి అయితే మొత్తం పడిపోతుందో, కింద పడిపోతుందో, ఏమైతుందో తెలియదు. అందుకే చిన్న మెయింటైన్ చేస్తున్నాం. ఆఫ్ రోడింగ్ రాగానే బైక్ మొత్తం స్లో చేసేస్తున్నాం. అందరం అనుకొని స్లో చేస్తున్నాం. ఎందుకంటే ఒకరు ఓవర్టేక్ చేసినా కూడా వాళ్ళ వెనక మనం పోయి అట్లా ఎందుకులే అని చిన్నగా అయితే వచ్చినాం ఆఫ్ రోడింగ్ వరకు అయితే. ఇప్పుడైతే ఈ రూట్ అయితే కొంచెం ఓకే. చూడొచ్చు మన బ్రదర్స్ అయితే ముందు R15 వాళ్ళైతే ఈజీ టు ఈజీ 115 మెయింటైన్ చేస్తున్నారు. నేను 100 మెయింటైన్ చేస్తున్నాను. అబ్బా నాకెందుకు భయం అవుతుంది, ఏదో రూట్ వస్తున్నది భయం అవుతుంది. మా ఈ దుమ్ము చూసేసరికి మళ్ళీ ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయిపోయింది అనుకున్నా. లక్కీలీ కాదులేండి, ఇంకా మెయింటైన్ చేద్దాం, ఒక 100 మెయింటైన్ చేద్దాం, తగ్గొద్దు అసలు. లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం వాటర్ ఉన్నాయి. ఇవి కూడా క్రిస్టల్ క్లియర్ తెలుసా, బ్లూ కలర్ ఉన్నాయి. వాటర్ మాత్రం చల్లగా ఉన్నాయి, చాలా చల్లగా ఉన్నాయి. మళ్ళీ ఇది సెకండ్ టైం ఫ్యూయల్ అయితే బండి ఇంటికి మొత్తం పడిపోయింది, కింద గారిపోయింది, మొత్తం ఫ్యూయల్ మొత్తం గారిపోయింది. ఒక 1 లీటర్ దాకా పోయింది. ఇప్పుడైతే ఎవరి దాంట్లో బైక్స్లో పోసేసుకుంటున్నాం ఇంకా ఫ్యూయల్. ఎందుకంటే మళ్ళీ ముందరికి వెళ్ళినాక మళ్ళీ ఎక్కువ కారింది అనుకో చాలా కష్టమవుతుంది. ఎందుకంటే మొదలే వేడి, బండి మించి అది చాలా వేడి వస్తుంది కదా. ఎన్ఫీల్డ్ ఎట్లుంటాయి. సో ఇక్కడైతే ఆగినాం ఇంకా దానికోసమే. ఇక్కడ వ్యూ మాత్రం, ఇక్కడ లేక్ చూడండి సూపర్ ఉంది అసలు, కొండల మధ్యలో. బ్రదర్స్ అయితే ఇందాక అందరు బైక్స్లలో అయితే రీఫ్యూల్ అయితే చేసేసుకోరు. ఎందుకంటే ఫస్ట్ అయితే నా బైక్ కట్టిరు, అది కూడా మొత్తం పోయింది. మళ్ళీ ఇంకొక కపుల్ బ్యాచ్ వచ్చిండే మాతోటి, ఒక బైక్ ఒక కపుల్స్ వచ్చిండే, వాళ్ళ బైక్ కట్టిరు, అప్పుడు మళ్ళీ పోయింది. ఇక ఎందుకులే టెన్షన్ అని చెప్పేసి ఎవరు వాళ్ళు అయితే వాళ్ళ బైక్స్లో రీఫ్యూల్ అయితే చేసేసుకోరు మొత్తం. రూట్ అయితే కొంచెం మంచిగానే వచ్చింది. ఇంతసేపు అయితే నాకు ఒక 15 కిలోమీటర్స్ 15 to 10 కిలోమీటర్స్ అయితే మంచిగానే ఉంది రూట్ అయితే ఒప్పుకోవచ్చు. చూడండి ఇక్కడ మొత్తం ఆర్మీ క్యాంప్సే. ఘోరంగా ఉంది. Come on. Yes. చేసినాం. అసలు రూటే కనిపిస్తలేదు నాకైతే, రూటే కనిపిస్తలేదు నాకు ఇక్కడ. ఆ రాళ్ళ ఏడికోవాలో ఏమో. బ్రో అర్థం కాలే. ఓకే సో ఇక్కడ ఆగిన కాడ అయితే వాటర్ ఫ్లో అయితే అవుతుంది. ఇక్కడే ఆపుకున్నాం బైక్స్ అయితే మేము. నా వల్ల కాదు, రూట్ అయితే మంచిగా వచ్చింది. కథం గుంజాలి. మా వీడైతే ఇంతసేపటి నుంచి ఓవర్టేక్ చేయని ఇస్తలేడు. గుంజాలి ఏ పక్క జరుగు. వెళ్ళిపోవాలి జల్దీ, బ్యాంకాక్లోకి అయితే వెళ్ళిపోవాలి నాకు. రూట్ అయితే మొత్తం నాకు జాకెట్ అంతా ఖరాబ్ అయిపోయింది దుమ్ముతోటి. పైన చూడండి ఒకసారి, పైన చూసుకోండి. ఏదన్నా రాయి వచ్చి నెత్తి మీద పడ్డా కూడా దిక్కులేదు. చిన్న స్లైడ్ అయినా కూడా స్పాటింగ్ అక్కడనే. రైట్ సైడ్ రివర్ ఫ్లో
మంచిగా ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది. లొకేషన్ అయితే ఎక్స్ట్రాడినరీ, అసలు చెప్పలేను, ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. డైరెక్ట్ లొకేషన్ చూసేయండి. ఇక దగ్గర దగ్గర వ్యూ పాయింట్కి రావడానికి. కానీ శాంతంగా ఉంది ఇక్కడ. చూడండి వ్యూ అసలు. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనాలిగా. అసలు ఏమనుంది ఆ వ్యూ చూడండి. ఇట్లా చెట్లకి చూపించింది, భయమైంది అప్పుడు ఒక సెకండ్. మళ్ళీ కొంతసేపు అక్కడ ఒక 5 minutes బండి పెట్టిన సెట్ అయిపోయింది. కాకపోతే బ్రేక్ ప్యాడ్స్ ఒకటే నాకు డౌట్ ఉంది, అది కూడా మనాలి అనే వరకు ఓకే, ఆ రూట్ లో బ్రేక్ ప్యాడ్స్ కూడా సెట్ చేయించుకుంటా. లేక్ అయితే చూసుకున్నాం, చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి వెళ్ళి మన లదాఖ్ డైరీస్ అయితే క్లోజ్. నెక్స్ట్ డైరెక్ట్ మనాలి వెళ్ళేసి మనాలిలో ఒకటి స్పెండ్ చేసి అక్కడి నుంచి ఢిల్లీ టు తెలంగాణ, నల్గొండ. ఐమ్ కమింగ్ విత్ ఇన్ 5 days. సీ యూ సూన్. గుడ్ మార్నింగ్ గైస్. మనమైతే నిన్న నైట్ అయితే కాడైతే స్టే అయితే చేసినాం, ఎందుకంటే నైట్ చాలా చలి అయితే పెట్టింది. -3 degrees అయితే ఉంది నైట్ అయితే. సో ఇంకా డ్రైవ్ చేయడం కష్టం, ఎందుకంటే ఆల్రెడీ 200 kilometers ఆఫ్ రోడింగ్ చేసి అయితే వచ్చినాం కదా, చాలా అలసిపోయినాము. సో నిన్న నైట్ అయితే కాడైతే స్టే చేసినాం. ఇప్పుడు మార్నింగ్ డైరెక్ట్గా మనాలి కొడదాం అనిపిస్తున్నాం. ఇప్పుడు కూడా ఆఫ్ రోడింగే ఉంటుంది కంప్లీట్గా. రూట్స్ కొంచెం బాగాలేవని అయితే అన్నారు, మరి అంటే రిటర్న్ వచ్చే బైకర్స్ అయితే అన్నారు నాకు ఎదురుగా వచ్చిన వాళ్ళు అయితే. సో చూసుకొని నిమ్మలంగా అయితే వెళ్దాం. ఇక డైరెక్ట్ మనాలి అయితే కొడదాం. నైట్లోకి మనాలి రీచ్ అవ్వాలన్నది అయితే మన టార్గెట్. చూద్దాం, మ్యాక్స్ అయితే చేయడానికే ట్రై చేద్దాం. వీడు ఒకటే ఫోన్ చేస్తుండు, నేను స్టార్ట్ అయినా కానీ జల్ చేస్తుంది. నిఖిల్ గాడే ఉంటాడు, ఒకడు ఉన్నాడు. అయిపోయింది. ఏంటంటే బ్రో ఏం ప్రాబ్లం ఏం లేదు, ఎంట్రీ ఆఫీస్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళి ఒక 35 kilometers ఉంది. మేము ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఆగినాము. ఇక్కడ చూడండి మొత్తం వాటర్ బాటిల్సే ఉన్నాయి కంప్లీట్గా. దీనికి ఒక స్టోరీ ఉంది ఏంటంటే, ఒక బస్ డ్రైవరు ఒక కండక్టర్ ఇక్కడ బస్సు పల్టీ పడ్డదంట. సో పల్టీ పడ్డాక వాళ్ళు బస్ దిగి అందరినీ వాటర్ అడిగిర్రంట, ఎవ్వరు వాటర్ బాటిల్ ఇవ్వలేదంట. ఇంకా వాళ్ళకి గుర్తుగా ఇక్కడ పోయేటోళ్ళు అందరూ వాటర్ బాటిల్ అయితే పడేసిపోతారు. కానీ ఎంటీ బాటిల్సే ఉన్నాయి కదా బ్రో? ఉన్నాయి బ్రో, కొన్ని ఉన్నాయి, కొందరు పెట్టారు అంతే. కొంతమంది ఏమో వాటర్ కొన్ని పెట్టిపోయారు, కొంతమంది ఏమో ఎంటీ బాటిల్స్ పెట్టిపోయారు. ఏదో ఫార్మాలిటీకి. కానీ రూట్స్ మాత్రం రియల్గా చాలా డేంజర్గా ఉన్నాయి. ఒక్కొక్క కర్వ్ ఎట్లుందంటే లిటరల్గా మైండ్ బ్లోయింగ్ అసలు. 6.5 hours later. సో మనమైతే మనాలి దగ్గర ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక 200 kilometers మనాలి. ఇక్కడైతే నైట్ స్టే ఉండమని చెప్తున్నాం. 200 kilometers మనాలి. 4 hours జర్నీ అంటే, కాకపోతే వాటర్ ఫ్లో ఉంటుందంట మధ్యలో. మేము ఏమనుకుంటున్నామంటే 4 hours కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం, చీకటి అయినా కూడా. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. మొదలై చలి పెడుతుందంటే ఇక్కడ రూట్స్ అయితే ఇంకా డేంజర్గా ఉన్నాయి. అసలు నడపలేస్తున్నా కానీ హ్యాండ్స్ ఒక్కటి చాలా ఫ్రీజ్ అయిపోతున్నాయి. అసలు నాకు బ్రేక్ ప్రెస్ చేయడానికి కూడా చేతులు అసలు నా వల్ల అయితే లేదు. ఎంత కంట్రోల్ చేసుకుందామని అయితే హ్యాండ్స్ అయితే చాలా వస్తున్నాయి. ఆగుదాం బ్రో, ఒక సెకండ్ ఆగుదాం. ఏం కాదు, మళ్ళీ బ్రేకింగ్ కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఒక సెకండ్ ఆగుదాం ఫ్రీ అని. ఓకేనా టర్నింగ్స్? కొంచెం దమ్ ఉంది నాకు.
ఒక్క నిమిషం బ్రో. రేజ్ కొంచెం రేజ్ పెట్టు పెట్టు. మనకు అయితే బైక్ అయితే ఇచ్చినాము. చాలా చలి పెడుతుంది అసలు. ముందర హ్యాండ్స్ అయితే ఫ్రీజ్ అయిపోయినాయి. ఒక 5 minutes అయితే సెట్ అయిపోతుంది మళ్ళా. ఇక్కడ వాటర్ పాసింగ్ అయితే చాలా డేంజర్ ఉంది. అసలు నా బండి ఎట్లా వస్తుందో నాకే అర్థం కావట్లేదు. అన్ని వెహికల్స్ అయితే ఆగినాయి. అసలు చూడండి మొత్తం స్లోవే. అక్కడ కార్ ఆగింది. ఆ కార్ వల్ల ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడైతే ఆగినాము. పెద్దది పెద్దది ఇది ఫ్రెష్ లేదు, అది నాట్ ఫ్రెష్. బ్రో Tomorrow. సో గుడ్ మార్నింగ్ గాయస్. మనమైతే నైట్ అయితే చిప్సాలు అయితే స్టే చేసినాం. ఎందుకంటే చాలా చలి పెట్టింది రాత్రి అయితే. మన గ్వాలియర్ బాయ్స్ అయినా మనమైనా అందరం అవుట్ అయిపోయినాం. ఆ చలికి అయితే చాలా కూల్ ఉంది వెదర్ అయితే, తట్టుకోలేకపోయినాము. నిన్న అయితే హ్యాండ్స్ అయితే ఫ్రీజ్ అయిపోయినాయి. ఇప్పుడైతే మనాలి స్టార్ట్ అయినాం. దగ్గర మనాలి చూస్తున్నట్టయితే అటల్ టనల్ తెలిసిందే కదా. ఇక ఆల్మోస్ట్ ఇంకా మనాలి మనం. ఈ అటల్ టనల్ వచ్చేసి అబౌట్ 9 kilometers ఉంటుంది. లోపల చల్లగా ఉంటుందేమో అనుకున్నా, కానీ తెలుస్తుంది కదా మస్తు వేడి ఉంది. మనాలిలో ఏమో కానీ ఈసారి అయితే 22 or 23 degrees అయితే ఉంది ప్రజెంట్ అయితే. మేము చూసినాం వచ్చే ముందే. నాకు తెలిసి మనమైతే ఇక్కడ మంచునైతే ఎక్స్పెక్ట్ చేయలేము. సో సైలెంట్గా మనం మనాలిలోనైతే రూమ్ తీసేసుకొని నేను రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈరోజు రెస్ట్ తీసుకుంటేనే కంప్లీట్. రేపు పొద్దుగాల అయితే మార్నింగ్ డైరెక్ట్ ఢిల్లీకి అయితే స్టార్ట్ కావచ్చు. సో ఈరోజు అయితే రెస్ట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. సో మన గ్వాలియర్ బాయ్స్ అందరూ అయితే హిడిమా టెంపుల్ చూసుకుంటా అని అయితే అన్నారు. సో లెట్స్ మనకు కూడా ఓపిక ఉంటే చూసేసుకుందాం. చలో అటల్ టనల్ అయితే అయిపోయింది, క్రాస్ అయినాం. ఓకే మళ్ళీ ఎప్పుడు వస్తున్నాయో చూద్దాం. ఇక్కడ చెక్ పోస్ట్ అయిపోతుంది. అయితే రీచ్ చేస్తుంది. ఇక్కడ తిరుగుకుంటా నేను వచ్చిన టనల్కి అయితే బాగుంది. జల్దీ రూమ్ తీసేసుకోవాలి. నేనైతే జల్దీ మనాలి పోయి. సో మనమైతే మనాలి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడతోటి మనించాలి ఇంకా వీడియో రికార్డింగ్ అయితే ఏది ఉండదు. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ హూ సపోర్టెడ్ మీ. ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇలానే మరి ఎన్నో వీడియోస్ అయితే నేను తీస్తాను, బ్లాగ్స్ కూడా తీస్తాను. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ సాయి ప్రకాష్.